బాస్ సీజన్ 8 హౌస్‌లోకి స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా అడుగుపెట్టేశాడు నిఖిల్. అయితే బిగ్ బాస్ హౌస్‌లో చాలా సార్లు ఎమోషనల్ అవుతూ వచ్చాడు. నన్ను వెనుకుండి నడిపించి, నేను ఈరోజు బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టాను. నేను ఇంత బాగున్నాను అంటే దానికి మరో కారణం నా అమ్మ లాంటి అమ్మాయిన కావ్య అంటూ చాలా సార్లు ఎమోషనల్ అవ్వడం జరిగింది. అయితే మా ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో ఇద్దరం కూడా చాలా రోజుల నుంచి మాట్లాడుకోవడం లేదు. అలానే విడివిడిగా ఉంటున్నాము అంటూ చెప్పుకొచ్చేశాడు. అయితే ఈసారి ఎమోషనల్ అవ్వడంతో పాటు బిగ్ బాస్ హౌస్‌లో విజయం సాధించి బయటకు వచ్చిన నిఖిల్ వచ్చి రాగానే కావ్య దగ్గరికి వెళ్ళి తనని క్షమించమంటూ మరెప్పుడు ఇలాంటివి జరగదంటూ తనని పెళ్లి చేసుకోమంటూ వేడుకోవడం అయితే జరిగింది. అయితే ముందైతే కావ్య వద్దు అని అనడం అయితే జరిగింది. దాని తర్వాత మళ్ళీ అనుకోని కారణాల వల్ల తనైతే ఒప్పుకోవాల్సి వచ్చింది. అలానే నిఖిల్ కూడా తన తల్లిని ఒప్పించడం అయితే జరిగింది. అయితే తన తల్లి అంగీకారంతో ఈరోజు నిఖిల్ అయితే కావ్యని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైపోయాడు. అయితే ఈ పెళ్లి డేట్ ఫిక్స్ అయినట్టు కూడా తెలుసుకొస్తూ ఉంది. అయితే ఈ పెళ్లి డేటు ఎప్పుడు అంటే 28/2025 ఆ రోజు కలగల కారణం ఏంటి అంటే ఆ రోజు నిఖిల్ బర్త్‌డే. అయితే బర్త్‌డే రోజే తను పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయిపోయాడు. తన మనసుకి ఇష్టమైన అమ్మాయిని.